నమస్తే, నేను ప్రశాంత్. బనకచెర్ల ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ట్రాల్లో విభేదాలు సృష్టిస్తుందా? ఇదే క్రమంలో బట్టి విక్రమార్క గారు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకని? ఈ విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. ఏంటి సార్ ఈ ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ట్రాల్లో విభేదాలు సృష్టిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే క్రమంలో మరి బట్టి విక్రమార్క గారు ఏపీకి ఎందుకు వెళ్తున్నారు? ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది చంద్రబాబు నాయుడు గారికి డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుమతులు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లేటెస్ట్గా చెప్తూ ఉన్నారు. ఆయన దాదాపు 81,000 కోట్ల రూపాయలతోటి దీని డిపిఆర్ను తయారు చేశారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాటా, తర్వాత ఇతరత్ర ప్రైవేటు మార్గాల ద్వారా సేకరించిన అమౌంట్ వెరసి 81,000 కోట్ల రూపాయలు డిపిఆర్ను తయారు చేసి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జలవనరుల శాఖ ముందు పెట్టారు. పెడితే వాళ్ళు ఓకే అన్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లేటెస్ట్గా చెప్తూ ఉన్నారు. అసలు ఇలాంటి క్రమంలో బనకచెర్ల ప్రాజెక్టు ఓకే అయ్యింది అని చెప్పి ఆయన చెబుతుంటే, అసలు బనకచెర్ల ప్రాజెక్టు మీరు కట్టడానికి వీల్లేదు, మేము న్యాయ పోరాటం చేస్తాము, ఎంత దూరమైనా వెళ్తామని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క ఈ బనకచెర్ల ప్రాంతానికే వెళ్తున్నారు. ఇవాళ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ బనకచెర్ల ప్రాజెక్టు ఉంటుంది. దానికి దగ్గరలో ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ప్రాంతానికి ఈయన వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారంటే అక్కడ గ్రీన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్. ఈ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ని పరిశీలించడానికి వెళ్తున్నారు డిప్యూటీ సీఎం. యాక్చువల్గా ఆయన అఫీషియల్ టూర్ అది నిన్ననే ఖరారైంది. అఫీషియల్ టూర్ ఉమ్మడి కర్నూలు జిల్లాకి వెళ్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ పెట్టడానికి అనేక కంపెనీలు విదేశాల నుంచి వస్తూ అక్కడే పెట్టుబడులు పెడుతున్నాయి. అసలు ఎందుకు అక్కడ ఆకర్షితులు అవుతున్నారు, పెట్టుబడులు పెట్టడానికి అక్కడికి ఎందుకు వస్తున్నారు పారిశ్రామికవేత్తలు అనేది పరిశీలించడానికి, అక్కడ ఏం చేస్తున్నారు అని చూడటానికి గ్రౌండ్ లెవెల్లో ఆయన పరిశీలించడానికి వెళ్తున్నారు బట్టి విక్రమార్క గారు. ఇదే సమయంలో అసలు బట్టి విక్రమార్క గారు బనకచెర్లకు సంబంధించిన ప్రాజెక్టు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి క్రమంలో అక్కడికి వెళ్తున్నారు కాబట్టి, అక్కడే దగ్గర కాబట్టి, ఒక 30 కిలోమీటర్స్ దూరంలో బనకచెర్ల ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి ఆయన ఎందుకు విజిట్ చేయరు అని చెప్పి తెలంగాణ ప్రజలు, తెలంగాణ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఆయన టూర్కి బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధం లేదు. కానీ బనకచెర్ల వివాదం గత వారం రోజుల నుంచి బాగా సీరియస్గా ప్రస్తావనకు వస్తుంది. దానికి కారణం ఏంటంటే నీటి వాటాల విషయంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పోరాడలేకపోతుంది. చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన శిష్యుడు తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ కారణం చేత నీటి వాటాల విషయంలో పోరాడలేకపోతున్నారు వీళ్ళు అనేటువంటి ఒక అపవాదుని బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, కవిత గారు కానీ వీళ్ళందరూ బాగా వేసేశారు. సో దీంతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు బనకచెర్ల ఇష్యూని ఇష్టం ఉన్నా లేకపోయినా మాట్లాడాల్సిన పరిస్థితి. ఇష్టం ఉన్నా లేకపోయినా అంటే ఏంటంటే, వాస్తవం ఏంటంటే బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో పోలవరం నుంచి నీళ్లు బనకచెర్లకి తీసుకుంటారు. పోలవరానికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే వరద జలాలు వస్తాయి. పైభాగాన తెలంగాణ ప్రాజెక్టులన్నీ నిండిపోయిన తర్వాత మాత్రమే పోలవరానికి వెళ్తాయి. పోలవరంలో నిండినటువంటి నీటిని పంపింగ్ చేయడం ద్వారా బనకచెర్లకు పంపిస్తారు. మరి అవి సముద్రాలకు కలిసిపోయేటువంటి వాటరు. మరి తెలంగాణ వల్ల ఎందుకు అబ్జెక్షన్ చేయాలి తెలంగాణ ప్రభుత్వం అనేది ఆంధ్రప్రదేశ్ చెప్తుంది. ఇప్పుడు పై భాగాన నీళ్లు వాడుకుంటే అబ్జెక్షన్ చేయొచ్చు. కింద సముద్రంలో కలిసిపోయేటువంటి నీటిని మేము ప్రాజెక్టు రూపంలో ఒడిసి పట్టుకుంటుంటే దానికి మీ అబ్జెక్షన్ ఎందుకు అని చెప్పి అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అడుగుతున్నారు, మంత్రులు అడుగుతున్నారు, నీటి పారుదల రంగం నిపుణులు కూడా అదే అడుగుతున్నారు. సరే, ఇందులో ఇప్పుడు ఏపీ ఇంత పర్సెంటేజ్ తీసుకోవాలి, తెలంగాణ ఇంత పర్సెంటేజ్ తీసుకోవాలి అని చెప్పేసి ఉంటుంది. మరి ఏపీ ఎంత కోరుతుంది, తెలంగాణ ఎంత కోరుతుంది? ఇప్పుడు నీటి వాటాల విషయంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్, బచావత్ ట్రిబ్యునల్, ఇలా రకరకాల ట్రిబ్యునల్స్ వేస్తున్నారు. ఇప్పటికీ కూడా నీటి వాటాల విషయంలో స్పష్టత లేదు. గతంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏం చెప్పిందో దానికి ఇప్పుడు తెలంగాణ ఒప్పుకోవట్లేదు. అలాగే బచావత్ ట్రిబ్యునల్ ఏం చెప్పిందో అది ఒప్పుకోవట్లేదు. మాకు జనాభా ప్రాతిపదికన వాటరు ఇవ్వాలంటున్నారు. ఇప్పుడు మామూలుగా విభజన చట్టం ప్రకారం అయితే 55-45 షేర్ ఉండాలి. అట్ట ఆస్తుల పంపకం ఏ షేర్ని అయితే చేసుకున్నారో అదే షేర్న వాటర్ కూడా షేర్ చేసుకోవాలి. కానీ దానికి తెలంగాణ ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు మాకు 50-50 కావాలి, అసలు మొత్తం కృష్ణా జలాల వాళ్ళ వాటా అంటున్నారు.
అలాగే గోదావరిలో కూడా అదే అంటున్నారు. సో దానికి విభజన చట్టం ఉంది, దానికి కృష్ణా బోర్డు ఉంది, తర్వాత గోదావరి బోర్డు ఉంది. ఆ బచావ్ ట్రిబ్యునల్ ఏం చెప్పింది, తర్వాత బచావ్ ట్రిబ్యునల్తో పాటు ఇంకా మిగతా ట్రిబ్యునల్స్ చెప్పాయి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ చెప్పింది. ఇవి చెప్పిన దాని ప్రకారం నీటి వాటాలు ఉంటాయి. ఆ నీటి వాటాలను కూడా కృష్ణా బోర్డు తర్వాత గోదావరి బోర్డు పంపిణీ చేస్తున్నాయి ఇరు రాష్ట్రాలకు కూడా. ఇరు రాష్ట్రాల మధ్య సఖ్యత లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఈ బోర్డులు కూడా దాన్ని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో తీసుకొని షేర్ చేస్తున్నాయి. అయినప్పటికీ కూడా అప్పుడప్పుడు చూస్తున్నాం మనం 2023 ఎన్నికలకు రేపు పోలింగ్ అనగా ముందు రోజు అక్కడ అటు జగన్మోహన్ రెడ్డి గారు ఇటు కేసీఆర్ గారు ఏం చేశారో చూసాం. పోలీసులు అక్కడ పంపించి మోహరింపు చేసి ఏం చేశారు. సో వాస్తవంగా నీటి వాటాల విషయంలో బోర్డులు ఉన్నాయి, బోర్డులు చూసుకుంటూ ఉంటాయి. ఆ నీటి వాటాలు పంపిణీ జరుగుతోంది. అయితే ఇప్పుడు వచ్చిందల్లా ఏంటంటే బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి సముద్రంలో కలిసిపోయేటువంటి వరద జలాలని మేము తీసుకెళ్తుంటే మీకు అభ్యంతరం ఏందని చెప్పి ఆంధ్రప్రదేశ్ చెప్తుంది. తెలంగాణ ఏం చెప్తుంది, మీరు రేపు పోలవరం నుంచి తీసుకుంటారో లేదా పోలవరం పై భాగం నుంచి తీసుకుంటారో తెలియదు. సో వన్స్ ప్రాజెక్ట్ కట్టిన తర్వాత కాబట్టి మీరు ఎన్నైతే డైవర్ట్ చేసుకుంటారో వాటర్ అక్కడికి అన్ని వాటర్ మాకు కృష్ణా జిల్లాలో వాటా ఇవ్వండి అని అంటారు. ఇప్పుడు యాక్చువల్గా 2000 క్యూసెక్ల నీళ్లు సుమారుగా సముద్రంలో కలిసిపోతున్నాయి సరాసరిన ప్రతి ఏడాది అని చెప్పి లెక్కేశారు వరదలు వచ్చినప్పుడు. దాంట్లో 200 టీఎంసీలే మేము తీసుకుంటుంది, మిగతా 1800 టీఎంసీలు కలిసిపోతున్నాయి సముద్రంలో. ఇప్పుడు ఈ 200 టీఎంసీలు సముద్రంలో కలిసిపోయేటట్టు వాటిని తీసుకుంటే మీకు అభ్యంతరం ఏంటి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది. అసలు నీటి వాటాలు తేల్చండి, నీటి వాటాలు తేల్చేదాకా మీరు అక్కడ తీసుకోవడానికి లేదు, మీరు ఇలానే చెప్తారు. పోతిరెడ్డిపాటు రెగ్యులేటర్ కూడా ఇలానే చెప్పారు, దానివల్ల మేము నష్టపోతున్నాం, కృష్ణా జలాలు రావట్లేదు మాకు, రేపు గోదావరి జలాలు కూడా మీరు పై భాగం నుంచి తీసుకెళ్లే అవకాశం ఉందని అంటారు. సో అది అసంబద్ధంగా ఉంది అనేది నీటిపారుదల రంగ నిపుణులు చెప్తుంటారు. చంద్రబాబు గారి యొక్క ఆలోచన ఏంటంటే పోలవరం నుంచి బనకచర్లకు కనుక గోదావరి జలాలని తరలిస్తే అక్కడి నుంచి రాయలసీమకి ఇస్తే కనుక కృష్ణా నది జలాల్లో ఎక్కువ భాగం తెలంగాణకి ఇవ్వచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రెండు సస్యశ్యామలంగా ఉంటాయనేది ఆయన ఆలోచన. కానీ వీళ్ళు రాజకీయ కోణం నుంచి వీళ్ళు దాని మీద ఫైట్ చేసేసి వచ్చే ఎన్నికల నాటికి బనకచర్ల అనే దాన్ని ఒక పెద్ద రాజకీయ అస్త్రంగా చూపించి లబ్ధి పొందాలి అనేటువంటి ఆలోచనతో ఇటు బీఆర్ఎస్ పార్టీ అడుగులు వేస్తుంది, దానికి తగిన విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా అడుగులు వేస్తుంది. వాస్తవంగా వరద జలాలు అవి, కానీ వరద జలాలు అయినప్పటికి కూడా బనకచర్ల ఇప్పుడు గోదావరి మీద మీరు ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు కాబట్టి పర్మిషన్ ఇవ్వకూడదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా లెటర్ రాశారు. అవన్నీ పరిశీలించిన తర్వాతనే వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వరద జలాలే కదా, సముద్రంలో పోయే జలాలే కదా అని. 81,000 కోట్లతో కూడినటువంటి ఎత్తిపోతల పథకం అది. యాక్చువల్గా అది కాళేశ్వరం లాంటిది ఒక రకంగా చెప్పాలంటే. కాకపోతే కాళేశ్వరం చాలా హైట్ నుంచి దానికి అంత హైట్ అవసరం లే. సో దానికి మీరు అబ్జెక్షన్ ఏంది అని అంటారు. సో మొత్తం మీద ఏంటంటే ఈ బనకచర్ల అనేది ఇప్పుడు బట్టి విక్రమార్క గారు కర్నూలు వెళ్తున్న సందర్భంగా మళ్ళీ దానికి రాజకీయ ఫ్లేవరు అద్దుతున్నారు. కారణం ఏంటంటే బట్టి విక్రమార్క అక్కడికి వెళ్తున్నారు కాబట్టి బనకచర్ల దగ్గర మీరు నిరసన చేయండి అనేది ఈ నెటిజన్లు తెలంగాణ సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినట్టు వాళ్ళు చెప్తున్నారు. మీరు దగ్గరికి వెళ్తున్నారు కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్నారు కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి జిల్లా కర్నూలు జిల్లాకి వెళ్తున్నారు కదా, ఉమ్మడి కర్నూలు జిల్లాకి అక్కడే బనకచర్ల ఉంది, బనకచర్లను మీరు పరిశీలించండి, అక్కడ నిరసన వ్యక్తం చేయండి అనేది వీళ్ళు చెప్తున్నటువంటి మాట. అంటే ప్రతి అంశాన్ని కూడా రాజకీయ కోణం నుంచి చూసినప్పుడు వచ్చేటువంటి పర్యవసానాలు ఇవన్నీ కూడా. దాంట్లో సైంటిఫిక్గా వివాదం అయితే ఏం లేదు. ఇప్పుడు మన అబ్జర్వేషన్ మనం చేసినా కానీ ఎవరు చేసినా కానీ ఆ అబ్జర్వేషన్ కింద సముద్రంలో కలిసిపోయే నీటిని కింది భాగంలో పట్టుకుంటే పై భాగం వాళ్ళు కింది భాగంలో నీళ్ళు ఎందుకు ఆపుతున్నావు అని చెప్పి ఎలా అడుగుతారు? తెలంగాణ భూభాగానికి వచ్చి తెలంగాణ భూభాగంలో ప్రవహిస్తున్నటువంటి గోదావరి జలాలను అయితే అడ్డుకోవట్లేదుగా. ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ భూభాగంలో నుంచి ప్రవహించి పోలవరాన్ని దాటుకొని సముద్రంలోకి వెళ్ళే నీళ్ళని ఆయన తీసుకుంటున్నారు బనకచర్ల నుంచి. దానికి అబ్జెక్షన్ ఏముంటుంది? అలా కాదు, గోదావరి బేసిన్ మీద అసలు ప్రాజెక్టులో కట్టడానికి లేదంటారు. సో దాని మీద కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది, అన్ని పరిశీలించిన తర్వాతనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. దానికి సంబంధించి డిపిఆర్కి కూడా ఓకే అందని చెప్పి చెప్తున్నారు. అది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. ఎందుకంటే నదుల అనుసంధానం అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క
ఆలోచన. అవును. అది ఎప్పుడో కేంద్ర ప్రభుత్వం చెప్పింది నదుల అనుసంధానం చేయాలని. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పటి నుంచి చెప్తున్నారు, నదుల అనుసంధానం చేస్తేనే తాగునీళ్ళు సాగునీళ్ళకి సమస్య ఉండదు, సస్యశ్యామలం అవుతాయి రాష్ట్రాలని. ఆ దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. దాంట్లో తెలంగాణ అబ్జెక్షన్ చేస్తుంది. పొలిటికల్ అబ్జెక్షన్స్ ఇవన్నీ కూడా. సో పొలిటికల్ అబ్జెక్షన్స్ అయినప్పటికీ కూడా ప్రాంతీయ వాదం అనేది కొంచెం బలంగా ఉంది కాబట్టి దాన్ని రాజకీయ కోణం నుంచి మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు బట్టి విక్రమార్క అక్కడికి వెళ్తున్నారు కాబట్టి ఆయన్ని కార్నర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.